Hi everyone, welcome to Sai Academy. Easy way to speak English. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఉపయోగించే కొన్ని ఇంగ్లీష్ వాక్యాలను ఎలా చెప్పాలో అని తెలుగులో నేర్చుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీ లైక్స్ అండ్ కామెంట్స్ మాకు ఎంతో అవసరం. కావున ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాము. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను పుస్తకం చదువుతున్నప్పుడు ఫోన్ మోగింది. ద ఫోన్ ర్యాంగ్ వైల్ ఐ వాజ్ రీడింగ్ ఎ బుక్. నేను పుస్తకం చదువుతున్నప్పుడు ఫోన్ మోగింది. ద ఫోన్ ర్యాంగ్ వైల్ ఐ వాజ్ రీడింగ్ ఎ బుక్. ఆమె 5 సంవత్సరాలుగా హైదరాబాద్లో నివసిస్తోంది. షీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 5 years. ఆమె 5 సంవత్సరాలుగా హైదరాబాద్లో నివసిస్తోంది. షీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 5 years. రేపు వర్షం వస్తే మనం ఇంట్లోనే ఉంటాం. ఇఫ్ ఇట్ రెయిన్స్ టుమారో వీ విల్ స్టే ఎట్ హోమ్. రేపు వర్షం వస్తే మనం ఇంట్లోనే ఉంటాం. ఇఫ్ ఇట్ రెయిన్స్ టుమారో వీ విల్ స్టే ఎట్ హోమ్. అతను అనారోగ్యంగా ఉన్నందుకు పార్టీకి రాలేదు. హీ డిడెంట్ కమ్ టు ద పార్టీ బికాజ్ హీ వాజ్ సిక్. అతను అనారోగ్యంగా ఉన్నందుకు పార్టీకి రాలేదు. హీ డిడెంట్ కమ్ టు ద పార్టీ బికాజ్ హీ వాజ్ సిక్. వారు వచ్చే నెల గోవా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. దే ఆర్ ప్లానింగ్ టు విజిట్ గోవా నెక్స్ట్ మంత్. వారు వచ్చే నెల గోవా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. దే ఆర్ ప్లానింగ్ టు విజిట్ గోవా నెక్స్ట్ మంత్. మా నాన్న నిన్న కొత్త కారు కొనుగోలు చేశారు. మై ఫాదర్ బాట్ ఎ న్యూ కార్ యెస్టర్డే. మా నాన్న నిన్న కొత్త కారు కొనుగోలు చేశారు. మై ఫాదర్ బాట్ ఎ న్యూ కార్ యెస్టర్డే. నువ్వెప్పుడైనా విదేశీ దేశానికి వెళ్ళావా? హ్యావ్ యు ఎవర్ బీన్ టు ఎ ఫారిన్ కంట్రీ? నువ్వెప్పుడైనా విదేశీ దేశానికి వెళ్ళావా? హ్యావ్ యు ఎవర్ బీన్ టు ఎ ఫారిన్ కంట్రీ? ఆమె ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు. ఐ డోంట్ నో వేర్ షీ హ్యాస్ గాన్. ఆమె ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు. ఐ డోంట్ నో వేర్ షీ హ్యాస్ గాన్. మనం స్టేషన్కి చేరేసరికి రైలు ఇప్పటికే వెళ్ళిపోయింది. బై ద టైమ్ వీ రీచ్డ్ ద స్టేషన్, ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. మనం స్టేషన్కి చేరేసరికి రైలు ఇప్పటికే వెళ్ళిపోయింది. బై ద టైమ్ వీ రీచ్డ్ ద స్టేషన్, ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. నాకు ఖాళీ సమయంలో సంగీతం వినడం ఇష్టం. ఐ ఎంజాయ్ లిజనింగ్ టు మ్యూజిక్ ఇన్ మై ఫ్రీ టైమ్. నాకు ఖాళీ సమయంలో సంగీతం వినడం ఇష్టం. ఐ ఎంజాయ్ లిజనింగ్ టు మ్యూజిక్ ఇన్ మై ఫ్రీ టైమ్. ఈ రోడ్డు ఆ రోడ్డు కంటే ఇరుకుగా ఉంది. దిస్ రోడ్ ఈజ్ నారోయర్ దాన్ దాట్ వన్. ఈ రోడ్డు ఆ రోడ్డు కంటే ఇరుకుగా ఉంది. దిస్ రోడ్ ఈజ్ నారోయర్ దాన్ దాట్ వన్. నిన్న రాత్రి 9 గంటలకు నువ్వేమి చేస్తున్నావు? వాట్ వర్ యు డూయింగ్ ఎట్ 9 o'clock లాస్ట్ నైట్? నిన్న రాత్రి 9 గంటలకు నువ్వేమి చేస్తున్నావు? వాట్ వర్ యు డూయింగ్ ఎట్ 9 o'clock లాస్ట్ నైట్? ఇంగ్లీష్ ప్రపంచంలోని అనేక దేశాలలో మాట్లాడబడుతుంది. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఇన్ మెనీ కంట్రీస్ అరౌండ్ ద వరల్డ్. ఇంగ్లీష్ ప్రపంచంలోని అనేక దేశాలలో మాట్లాడబడుతుంది. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఇన్ మెనీ కంట్రీస్ అరౌండ్ ద వరల్డ్. హోంవర్క్లో సహాయం చేయగలవా అని అతను నన్ను అడిగాడు. హీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ కుడ్ హెల్ప్ హిమ్ విత్ హోంవర్క్. హోంవర్క్లో సహాయం చేయగలవా అని అతను నన్ను అడిగాడు. హీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ కుడ్ హెల్ప్ హిమ్ విత్ హోంవర్క్.
సినిమా ఆసక్తికరంగా ఉంది కానీ ముగింపు బోరింగ్గా ఉంది. ద మూవీ వాజ్ ఇంట్రెస్టింగ్ బట్ ద ఎండింగ్ వాజ్ బోరింగ్. సినిమా ఆసక్తికరంగా ఉంది కానీ ముగింపు బోరింగ్గా ఉంది. ద మూవీ వాజ్ ఇంట్రెస్టింగ్ బట్ ద ఎండింగ్ వాజ్ బోరింగ్.